వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో వైఎస్ 75వ జయంతి వేడుకలు, హాజరైన ప్రముఖులు, కాంగ్రెస్ నేతలు. విజయవాడ చేరుకున్న సీఎం రేవంత్, వైఎస్ జయంతి వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి హాజరు. పర్యావరణ హితంగా వినాయక చవితి, మట్టి విగ్రహాలను పూజించాలన్న పవన్ కళ్యాణ్. ఏపీలో టెట్ షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం. ఆగస్టు 3 నుంచి పరీక్ష, నవంబర్ 2న ఫలితాలు. గత ప్రభుత్వాలు కంటోన్మెంట్ను చిన్న చూపులు చూశాయి. ప్రజలు జీహెచ్ఎంసీలో విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారన్న బోర్డు మెంబర్. నీట్ పేపర్ లీక్ అయిన మాట వాస్తవమన్న సుప్రీంకోర్టు. ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉందన్న న్యాయస్థానం. బ్రేకింగ్ ని చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో జరుగుతున్న దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొంటున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన మంగళగిరి సి కన్వెన్షన్కు వెళ్లారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీధర్ బాబు, కొండా సురేఖ, దానం నాగేంద్ర, దీపాదాసు మున్సిలు కూడా వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో జరుగుతున్న దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొంటున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన మంగళగిరి సి కన్వెన్షన్కు వెళ్లారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీధర్ బాబు, కొండా సురేఖ, దానం నాగేంద్ర, దీపాదాసు మున్సిలు కూడా వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. వైఎస్ జయంతి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. రహీం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకల సందర్భంగా ఏదైతే ఇటు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఇచ్చినటువంటి ఆహ్వానం మేరకు కూడా ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అయితే కనుక ఏపీకి రావడం జరిగింది. ఏదైతే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే చేరుకోవడంతో ఇటు ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ కూడా ఆయనకి స్వాగతం పలకడం కూడా జరిగింది. ఇటు రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రిలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు, వీరందరూ కూడా రావడం జరిగింది. ఏదైతే గతంలో రాజశేఖర్ రెడ్డితో ఉన్నటువంటి అనుబంధం మేరకు అయితే కనుక వారి హయాంలో చేయడం జరిగింది. అయితే వీరు పనిచేసిన నేపథ్యంలో వారిని తలుచుకుంటూ కూడా ఈ యొక్క జయంతి వేడుకలు అయితే కనుక హాజరవడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ జయంతి వేడుకలకి షర్మిల సాధారణంగా ఆహ్వానించిన నేపథ్యంలోనే ఇటు ప్రత్యేక విమానంలో కూడా రావడం జరిగింది. అయితే ఏదైతే ఇటు మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి జయంతి వేడుకలకి ఇటు ఏపీలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పాటు తెలంగాణకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా కర్ణాటకకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా హాజరవడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గతంలో రాజశేఖర్ రెడ్డితో
తోటి అనుభవం ఉన్నటువంటి ఏదైతే హయాంలో చేయడం, అదేవిధంగా వారందరినీ కలవడం కూడా జరిగింది. ఇప్పుడు అయితే కనుక ఈ యొక్క అంగరంగ వైభవంగా అయితే కనుక ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలు, కాంగ్రెస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి షర్మిల ఇటు మొట్టమొదటిసారిగా అయితే కనుక ఈ యొక్క జయంతి వేడుకలు అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇటు కాంగ్రెస్ లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఇప్పుడు షర్మిల ఉన్న నేపథ్యంలోనే ఇటు ఏపీలో కూడా కాంగ్రెస్ ని బలోపేతం చేయడానికి కూడా ఇటు ప్రయత్నాలు అయితే కనుక జరుగుతూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంటాయి. ఓకే రైట్ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో టెట్ షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు టెట్ నిర్వహించనున్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 3వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఇచ్చారు. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 4వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 27న ఫైనల్ కీ ఇస్తారు. నవంబర్ 2న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఏపీలో 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాలని సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలోనే జూలై 2వ తేదీన టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ సమయం తక్కువగా ఉండటంతో ప్రిపరేషన్కు సమయం ఇవ్వాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్కు కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం పరీక్షకు షెడ్యూల్ను సవరించింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఇటు తెలంగాణలోను అటు ఏపీలోను హీట్ పుట్టిస్తుంది. విభజన సమస్యలపై చర్చించేందుకు సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్నేహపూర్వక వాతావరణంలో సమస్యల్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అక్కడ పరిష్కారం కాని సమస్యలను మంత్రుల స్థాయి కమిటీలో చర్చిస్తామన్నారు. ముఖ్యమంత్రుల సమావేశం మర్నాడు తెలంగాణ తమ్ముళ్లతో భేటీ అయిన చంద్రబాబు తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళ లాంటివన్నారు. కాగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే తెలంగాణ సీఎంతో భేటీ అయ్యారని వైసీపీ విమర్శిస్తోంది. తెలంగాణ సీఎంతో చంద్రబాబు ఏం మాట్లాడారో బయటపెట్టాలని మాజీ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. కాగా అందుకు టీడీపీ కూడా ఘాటు సమాధానం ఇస్తుండటంతో ఇప్పుడు ఏపీ రాజకీయం రసవత్రంగా మారింది. ట్రాన్స్పోర్టు డ్రగ్స్ పైనే చంద్రబాబు రేవంత్ చర్చలు జరిపాలని మార్గాని భారత్ తెలిపారు.
అసలు విభజన సమస్యల పరిష్కారం కోసం కలిశారా, వ్యక్తిగత అవసరాల కోసం కలిశారా అని అనుమానం వ్యక్తం చేశారు. ఇవాళ ఇన్ని ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఉన్నాయి. మరి వీళ్ళు టైం ఫ్రేమ్ పెట్టారు, 14 రోజులు టైం ఫ్రేము. సిఎస్ లెవెల్లో కాకపోతే మంత్రుల లెవెల్ అన్నారు, మంత్రుల లెవెల్ కాకపోతే ముఖ్యమంత్రి లెవెల్ అన్నారు. నాకేదో ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, ఇది చాలా జటిలమైన సమస్య. ఈ జటిలమైన సమస్య హై లెవెల్ కమిటీలోనే జరగాల. ఏదో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు, ఇది పరిష్కరించుకుందామంటే జరగదు. ఎందుచేతంటే కేంద్ర పెద్దలు కూడా దీనిపైన కూర్చుని, ఎందుకంటే విభజన చేసిందే కేంద్ర ప్రభుత్వం. మరి ఆల్రెడీ ఒక కమిటీ ఉన్నప్పుడు మళ్ళీ కొత్త కమిటీ వేయడం ఏంటనేది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అంటే ఇది కాలయాపన చేయడానికా? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఉంటేనే కదా ఇవన్నీ కూడా విభజనకు సంబంధించి. ఎందుకంటే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ప్రెషర్స్ ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అనుకోవచ్చు ఏమన్నా ఆంధ్రాకి ఇస్తా ఉంటే ఈయన ఆంధ్రాకి దోషపెడుతున్నాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అది అనుకుంటారు. మరి అలాంటిది మధ్యవర్తిత్వం కింద ఉన్న కేంద్ర ప్రభుత్వము ఆ షీలా బేడి కమిటీని ఎందుకు విస్మరించారనే అంశాన్ని ఇవాళ లేవనెత్తుతోంది. మరి ఇవాళ చంద్రబాబు రేవంత్ భేటీపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రుల సమావేశ ఫలితం ముందుకు వెళ్ళకపోగా వెనుకబాటుగానే చూడాలని చెప్పారు. పోలవరం వైఎస్ మొదలు పెడితే అప్పట్లో చంద్రబాబు అలసత్వం చేశారని అన్నారు. విలీన గ్రామాలను వెనక్కిస్తే పోలవరం ప్రాజెక్టు అటకెక్కడం ఖాయమని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారుల సమావేశంలో ఏ అంశాల మీద చర్చించారు, ఏ అంశాలకి సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది, ఏ అంశాలు పరిష్కారానికి నోచుకున్నాయి, ఏ సమస్యలు జటిలంగా అనిపించాయి, ఏ సమస్యల మీద ఏ స్థాయిలో కమిటీలు అని చెప్పి మీరు మాట్లాడేటువంటి వాళ్ళు వాటికి సంబంధించినటువంటి చర్చల పురోగతి ఏంటి అనేటువంటిది ఎక్కడా కూడా కలిసిన తర్వాత, భేటీ తర్వాత తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు చెప్పినటువంటి సందర్భం లేదు. అన్నిటి మీద చంద్రబాబు నాయుడు ఇప్పటికే అయిపోయింది కదా, రాజధాని అంతా పూర్తి అయిపోయినట్టుగా, పోలవరం అంతా పూర్తి అయినట్టుగా, ఒక్కొక్క కార్యక్రమం ఆయన ఇచ్చినటువంటివన్నీ నెరవేరినట్టుగా, విభజన హామీలన్నీ కూడా నెరవేరడానికి ఆయన వెంటనే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది తప్ప, నిన్న మీరు వెళ్ళినటువంటి ఆ కార్యక్రమంలో మీరు సాధించినటువంటిది ఏమిటంటే ఏమీ కనిపించలేదు. పరడబ్బా, పరస్పర డబ్బా, ఇద్దరు ఒకరినొకరు డబ్బా కొట్టుకొని రావడం తప్ప, ఇదిగో ఇతిమిద్దంగా ఈ ప్రయోజనాల గురించి మేము ప్రయత్నం చేశాం అనేటువంటి మాట ఎక్కడ వినిపించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏపీ సీఎం చంద్రబాబు తనకు 2 రాష్ట్రాలు 2 కళ్ల వంటివని చేసిన వ్యాఖ్యల పట్ల అంబటి సందేహాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలంగాణ డిమాండ్లను అంగీకరించినట్టేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన ఏం ద్రోహం చేయబోతున్నారు? 2 రాష్ట్రాలు 2 కళ్ళు వంటివని అనడంలో అంతరార్థమేమిటి? దీని వెనుక ఏం కుట్ర ఉంది అని ప్రశ్నించారు. ఇద్దరు సీఎంల సమావేశంలో ఏం చర్చించారు, ఎందుకు ఆ వివరాలను రహస్యంగా ఉంచుతున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు జనరల్ గా ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు అంటే ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మీటింగ్ జరిగింది కాబట్టి వారిద్దరూ ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారని అందరూ ఎదురు చూశారు. వాళ్ళు రాలేదు. మంత్రివర్గ సభ్యులు ఇచ్చారు. వారు కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా ఏదో 2 మాటలు అట్లా మాట్లాడి ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రాష్ట్రంలో అనేక మంది కూడా ఇదే విధంగా భావిస్తున్నారనేది మా అభిప్రాయం. రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటిగా ముఖ్యమంత్రి అయింది నారా చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి వెసులుబాటును ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టారు. ఎందుకనంటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకొని అప్పుడు హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిపోతారు అనేటువంటి భావనతో ఆ ప్రొవిజన్ పెట్టారు. ఆ అవకాశాన్ని మనకిచ్చారు విడిపోయినటువంటి రాష్ట్రంగా. నేను అడుగుతా ఉన్నా, అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోండి?
కాగా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసమే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఒక్క అడుగు తగ్గి సీఎం చంద్రబాబే హైదరాబాద్కు వెళ్లారని తెలిపారు. మరోసారి చంద్రబాబుపై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. నేను ఒకటి క్వశ్చన్ చేస్తుండా, ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారికంగా సమావేశం ఏర్పాటు చేస్తే మంత్రుల టీము అఫీషియల్స్ టీంతో ఆ చర్చల్లో అంశాలు బయట రావా? అది అధికారికంగా ప్రకటన విడుదల చేయరా? నీకు అక్కడ తిరుమల దేవస్థానంలో ఆయన ఓటా అడిగాడు, తిరుమల దేవస్థానంలో ఓడరేవుల్లో ఓటాలు అడిగాడు, సముద్ర తీరంలో ఓటా అడిగాడు. ఎక్కడ నువ్వేమన్నా టేబుల్ కింద కూర్చొని విన్నావా? కాకాని ఏదన్నా నువ్వు పిల్లి రూపంలో పోయి విన్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక మంత్రిగా పనిచేసినాడువా? ఒక అధికారిక రెండు రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు, ఇద్దరు ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీస్, నీకెందుకు ఏడుపు? 5 ఏళ్ళు ఒకరు ప్యాలెస్కి ఒకరు ఫామ్ హౌస్కి పరిమితమైనారు. ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. పోలవరం ఆలస్యమవుతుందనే పట్టిసీమ నిర్మించారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 24 పంపుల ద్వారా 8,000 క్యూసెక్కులు డెల్టాకు అందిస్తున్నామని తెలిపారు. పట్టిసీమ కాదు ఒట్టిసీమ అన్న జగన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో పట్టిసీమ నుంచి వస్తున్న గోదావరి జలాలకు టీడీపీ నాయకులతో కలిసి హారతి ఇచ్చి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని నిర్మల ఫైర్ అయ్యారు. కనీస అవగాహన లేకుండా ప్రాజెక్టులను నాశనం చేశారని మండిపడ్డారు. పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పోలవరం పూర్తయ్యే వరకు డెల్టాను పట్టిసీమ కాపాడుతుందని నిమ్మల చెప్పారు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు ద్వారా బహుళార్థకమైనటువంటి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఇచ్చేంత వరకు గోదావరి జలాలు ఏదైతే ప్రతి సంవత్సరం కూడా 3,000 టీఎంసీలు వృధాగా సముద్రంలో ఏదైతే కలిసిపోతూ ఉందో ఆ నీటిని మరి పట్టి ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా మరి ఆ గోదావరి జలాలను ఇటు ఏదైతే మరి మన కృష్ణాకు మరి డెల్టాకు అందించడం ద్వారా పట్టిసీమ ద్వారా తద్వారా ఇక్కడ ఏదైతే కృష్ణా డెల్టాను మరి స్థిరీకరణ చేయడంతో పాటుగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు ద్వారా బహుళార్థకమైనటువంటి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఇచ్చేంత వరకు గోదావరి జలాలు ఏదైతే ప్రతి సంవత్సరం కూడా 3,000 టీఎంసీలు వృధాగా సముద్రంలో ఏదైతే కలిసిపోతూ ఉందో ఆ నీటిని మరి పట్టి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు కీలక సూచన చేశారు. పర్యావరణ హితంగా వినాయక చవితి నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వినాయక చవితిని మట్టి వినాయకులే పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా అవగాహన కల్పించాలని కోరారు. పిఠాపురంలో మట్టి వినాయకుని విగ్రహాలతో పూజలు జరిపేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దేవాలయాల్లో ప్రసాదాన్ని బటర్ పేపర్తో చేసిన కవర్లతో ఇవ్వడం సరికాదన్నారు. ప్రసాదాలను ప్లాస్టిక్ కవర్లలో కాకుండా తాటాకు బుట్టలు, ఆకుల దొన్నెలను వాడాలన్నారు. ఈ తరహా ప్రయోగం పిఠాపురం ఆలయాల్లో ప్రయోగాత్మకంగా చేపడతామని పవన్ స్పష్టం చేశారు. నిరుపేదలు కొనుక్కొని నిర్మించుకున్న ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్ల 300 మంది చిరుద్యోగులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు సాయిప్రియ ఎన్క్లేవ్ ఉన్న భూములు కొనుక్కున్నారని అన్నారు. అక్రమ భూములైతే నాడు ఇళ్ల నిర్మాణానికి, గృహ రుణాలకు ఎలా అనుమతి ఇచ్చారని ఈటెల ప్రశ్నించారు. అన్ని అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లను ఎలా కూల్చివేస్తారని నిలదీశారు. ఎన్క్లేవ్ వాళ్ళు అంత చిన్న ఉద్యోగులు మరి నెలకు 500 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 6,000 రూపాయలు చొప్పున, ఒక 5 ఏళ్ళు ఇన్స్టాల్మెంట్స్ అయితే ఆ ల్యాండ్ వచ్చింది. అంటే ఒక మాట చెప్పాలంటే చాలా పేదవాళ్ళు, రెక్కాడితే డొక్క నిండని వాళ్ళు
ఆనాడు 30 ఏళ్ల క్రితం 35 ఏళ్ల క్రితం ఈ భూమి కొనుక్కున్నారు. దాంట్లో 2002 తర్వాత సమస్య వచ్చింది. ల్యాండ్ సీలింగ్ ప్రకారంగా కొంత భూమి పోతుందని చెప్పి, కానీ ఎవరు దాన్ని పట్టించుకోలే. మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకు అన్ని పర్మిషన్ ఉండగా కూడా వాళ్ళు కొనుక్కున్నటువంటి భూమిని అకారణంగా కట్టుకున్న ఇళ్ళను కూల్చేసారు. అడిగే నాదులు లేడు. ఎట్లయితే తెలంగాణ రాగానే ఇక్కడ ఉన్నటువంటి అదేంది మన అయ్యప్ప సొసైటీలో కూలగొట్టి భయభ్రాంత గురి చేసిండ్రు, దారికి తెచ్చుకునే ప్రయత్నం చేసిండ్రు. దాని వెనుక అనేక రకాల వ్యాపారాలకు డబ్బుల సంపాదనకు అదేందో ఇక్కడ కూడా అదే మొదలైంది. సాయి ప్రియ ఎన్క్లేవ్ వాళ్ళు అంత చిన్న ఉద్యోగులు, చిన్న మరి నెలకు 500 రూపాయలు చొప్పున అప్పటి కలెక్టర్లు, అప్పటి ఆర్డీఓలు, అప్పటి ఎంఆర్ఓలు ఎందుకు పర్మిషన్ ఇచ్చినట్టు, ఎందుకు వాళ్లకు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చినట్టు, కొంతమంది లోన్స్ కూడా తీసినట్టు ఇంతవరకు ఎవరు ఆలోచన చేస్తలేరు. అంటే సామాన్యుల పట్ల ప్రభుత్వానికి ఉండే నిజాయితీ, చిత్తశుద్ధి ఎంత ఉందో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. జ్ఞానం ఉండవలసింది ఏంటంటే, బుద్ధి ఉండవలసింది ఏంటంటే, కలెక్టర్లు మనుషులు మారుతుండొచ్చు కానీ కలెక్టర్ పోస్ట్ అట్లే ఉంటుంది. ప్రభుత్వాలు మారుతుండొచ్చు. 85 నుంచి మొదలుపెట్టి ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచి మొదలుపెట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు కూడా ఉండవచ్చు. కానీ ఈ పేదల భూములు మాత్రం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు కూల్చివేయబడ్డాయి. ఇవాళ మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మీరు చూసిన ఎల్బీ నగర్లో ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములు, పురంబోగు భూములు అని చెప్పి 30 ఏళ్ళ తర్వాత ఆనాడు కొనుక్కున్న భూములు, బాజాప్తా పర్మిషన్ తీసుకున్న భూములు మొన్న కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మునుగోడు ఎన్నికల సందర్భంగా జీవో నంబర్ 118 అని చెప్పి రెగ్యులైజ్ చేసే ప్రయత్నం చేసిందంటే ఎంత దారుణమైన సిస్టమ్ ఉందో మనకు అర్థం కావాలి. అప్పటి కలెక్టర్లు, అప్పటి ఆర్డీఓలు, అప్పటి జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనంపై కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 80% మంది ప్రజలు విలీనానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. కంటోన్మెంట్ విలీనంతో ప్రజలకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని తెలిపారు. కంటోన్మెంట్ ప్రజలు నీళ్లు, నిధులు, అభివృద్ధి కోరుకుంటున్నారన్నారు రామకృష్ణ. రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సింది కంటోన్మెంట్ అభివృద్ధి కాదు, భూముల కోసమే విలీనం అంశాన్ని తీసుకొచ్చారని తెలిపారు. కంటోన్మెంట్కి చరిత్ర ఉంది. కంటోన్మెంట్కి ఇట్ ఈస్ నోన్ యాజ్ ది లంగ్ స్పేస్ ఆఫ్ ది హైదరాబాద్. ఆ విధంగా కంటోన్మెంట్కి చాలా పెద్ద క్రెడెన్షియల్స్ కూడా ఉన్నాయి. అంటే ఎంతో టాప్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఇచ్చి ఈరోజు దేశం కోసం కానివ్వండి, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి, ఒలింపియన్స్ కానివ్వండి, కంటోన్మెంట్ ప్రొడ్యూస్ చేసిన చరిత్ర మరి కంటోన్మెంట్కి ఉంది. మరి అసొంటిది ఒక విషయంలో మర్జర్ అనే అంశం ఎందుకు వచ్చింది? ప్రధానమైన కారణము కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో మర్జర్ చేయాలి అని, దానికి ఒక 4-5 కారణాలు ఉన్నాయి. దాంట్లో అందరికన్నా ప్రధానమైన కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు కేంద్రం దృష్టిలో కానీ, మా దృష్టిలో కానీ, కంటోన్మెంట్ బోర్డు దృష్టిలో కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు శూన్యం. గతంలో కేసీఆర్ గారు పీరియడ్ తీసుకోండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పీరియడ్ తీసుకోండి, మరి ఎటువంటి ఒక భాగస్వామ్యం లేదు. మీరు వాటర్లో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానివ్వండి, గ్రాంట్స్లో కానివ్వండి. ఇది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఫర్ ది ఎవల్యూషన్ ఆఫ్ ది వర్డ్ మర్జర్ అని, లేకపోతే దాని డిమాండ్ రావడానికి అదొక ప్రధానమైన కారణం. కంటోన్మెంట్కి చరిత్ర ఉంది. కంటోన్మెంట్కి ఇట్ ఈస్ నోన్ యాజ్ ది లంగ్ స్పేస్ ఆఫ్ ది హైదరాబాద్. ఆ విధంగా కంటోన్మెంట్కి తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉంది. రాయలసీమతో పాటు మరికొన్ని చోట్ల భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. వాటిలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గోవా ఉన్నాయి.
ముంబై మహానగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లు, రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో ఎక్కడ చూసినా వాణిజ్య నగరంలోని రహదారులపై వరద నీరు కనిపిస్తోంది. వర్షం నీటిలో వాహనాలు మునిగిపోతున్నాయి. ముంబై మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు. ఋతుపవనాలు విస్తరించడంతో మహారాష్ట్ర రాజధాని ముంబైలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లపై వరద నీరు కనిపిస్తుంది. రోడ్ల నుండి రైలు పట్టాల వరకు అన్ని చోట్ల నీరు నిల్వ ఉంది. దీంతో వాహనాలు గమ్యస్థానాలకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. పలు రైళ్లను రైల్వే శాఖ దారి మళ్లించింది. రైలు పట్టాలపై భారీగా నీరు, మట్టి చేరటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరో 2 రోజుల పాటు ముంబై మహానగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహారాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని డెహ్రాడూన్ వాతావరణ కేంద్రం చెప్పడంతో అధికారులు చార్ధామ్ యాత్రను నిలిపివేశారు. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి మార్గాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరికలు రావడంతో యాత్రను తాత్కాలికంగా ఆపేశారు. చార్ధామ్ యాత్రికులు తమ ప్రయాణాలను మానుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే బద్రీనాథ్ హైవేను మూసేశారు. చాలా చోట్ల రోడ్లకు గుంతలు ఏర్పడ్డాయి. జోషిమఠ్లోని విష్ణుప్రయాగ్ దగ్గర అలకానంద ఉగ్ర రూపాన్ని దాల్చింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఉత్తరాఖండ్లోని 9 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేశారు. రామ్నగర్లో చాలా వంతెనలు ధ్వంసమయ్యాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సూచించారు. వాతావరణం అనుకూలించిన తరువాతే చార్ధామ్ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.